నిన్న కౌశిక్ రెడ్డి బూడిది లారీలు ఆపి 100 కోట్ల స్కామ్ జరిగింది. ఈ స్కాము రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి సంబంధం ఉంది అని మాట్లాడితే దానికి కౌంటర్గా ఈ బూడిదికున్నో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, బూడిది అనేది టెండర్కు సంబంధించింది, అది ఎన్టీపీసీకి ప్రైవేట్ వ్యక్తులు, అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ టెండర్ రావడం జరిగింది, అది మీ గవర్నమెంట్లో వేయడం జరిగింది అని చెప్పేసి నేను ఒక వీడియో చేసి నిన్న పెట్టడం జరిగింది. దానికి మా జాతులతోటి మా తమ్ముడు మోరే మధుతో నా మీద కౌంటర్ ఇప్పిస్తూ మా జాతులకు మాకే గొడవ పెట్టిస్తూ నా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఒక బ్లాక్ మెయిలర్ అరే సంపత్ గాని మాట్లాడుతున్నాడు. కానీ నా జాతోళ్ళ మీద నేను ఎప్పుడు కూడా మాట్లాడను. ఎందుకనంటే నా జాతోళ్ళు నా మీద తెలిసో తెలియకనో ఇవాళ దొరల వాళ్ళ చేతి నీళ్లు తాగుతూ ఇచ్చిండ్రని నేను అనుకుంటా. కానీ నేను నిన్న మోరే మధు అరే అని 10 సార్లు అంటున్నాడు, అరే ఒక చీటర్ అని మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నంటే ఆయనే మోరే మధు మా తమ్ముడు ఒక్కసారి నన్ను అరే అని అంటే అరే కౌశిక్ రెడ్డిగా అని నిన్ను 100 సార్లు అనడం జరుగుతుంది, 1000 సార్లు అనడం జరుగుతుంది. అరే కౌశిక్ రెడ్డిగా అని ఇప్పటి నుంచి మొదలు కావడం జరుగుతుంది. ఎందుకనంటే అరే కౌశిక్ రెడ్డిగా నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నీవు పెట్టాలి నా మీద కౌంటర్. అంటే దళితులు చీటార్లు బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతున్నావు. దళితులు ఇవాళ తెల్లబట్టలు వేయద్దా? దళితులు ఇవాళ కార్లలో తిరగద్దా? నీలాంటి చీటర్ను కాదురా, నీలాంటి బ్లాక్ మెయిలర్ కాదురా కౌశిక్ రెడ్డి అని నేను చెప్తున్నా ఈ సందర్భంగా. ఎందుకనంటే నేను బ్లాక్ మెయిల్ చేసినా అని చెప్తున్నావు కదా, నేను ఎక్కడైతే బ్లాక్ మెయిల్ చేసినా ఏది ఉంటే ఏ ఒక్కటి నిరూపిస్తే, ఏ విద్యా సంస్థ దగ్గర కానీ, ఏ వ్యాపార సంస్థ దగ్గర కానీ, ఏ అధికారి దగ్గర కానీ ఒక్కరి దగ్గర నేను డబ్బులు తీసుకున్నట్టు బ్లాక్ మెయిల్ చేసినట్టు నిరూపిస్తే నేను అంబేద్కర్ స్టాచ్యూ కాడ ముక్కు భూమికి రాక్తా. కానీ నువ్వు డబ్బులు తీసుకున్నట్టు నేను నిరూపిస్తే నువ్వు ముక్కు భూమికి రాక్తావా? రేపు సవాల్ చేస్తున్న అంబేద్కర్ స్టాచ్యూ కాడికి రావాలి బిడ్డ. అరే కౌశిక్ రెడ్డి, నేనేమంటున్నా, నీవు అధికారుల దగ్గర డబ్బులు వసూలు చేసినావు, ఎస్ఐల దగ్గర డబ్బులు వసూలు చేసినావు, సిఐల దగ్గర డబ్బులు వసూలు చేసినావు. ఇవాళ ఎంతో మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన ఒక దొంగవు, ఒక విధవవు. ఇవాళ హుజురాబాద్ సబ్ రిజిస్టర్ దగ్గర ఎంత వసూలు చేసినావు నీ చిట్ట నా దగ్గర ఉన్నది బిడ్డ. నేను ఇప్పుతా. నేను ఒక్కొక్కటి నీకు ఇసుక లోడు, ఎన్నో ఇసుక లోడులు పోతే ఆ ఇసుక లోడుల దగ్గర డబ్బులు వసూలు చేసిన నీచ చరిత్ర నీదిరా కౌశిక్ రెడ్డి. నేను రేపు నిరూపించకపోతే నేను రేపు నిరూపిస్తా, నువ్వు అంబేద్కర్ స్టాచ్యూ కాడ ముక్కు భూమికి రాక్తవారా కౌశిక్ రెడ్డిగా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. చెప్తున్నారు ఇవాళ అరే ఈటల రాజేందర్ అనేటోడే 3rd క్లాస్ ఫెలో అన్నందుకే ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసి 100 కేసులు పెట్టినా కూడా ఒక్క రోజు కూడా అదరలే బెదరలే. మేము ప్రతి గ్రామంలో చావు డప్పు కొట్టి గడప కొట్టి హుజురాబాద్ నుంచి పంపించిన చరిత్ర ఇవాళ దళితులకు ఉన్నదిరా బిడ్డ. నువ్వు ఇవాళ దళితుల జోలికి వస్తున్నావు, నా జోలికి కాదు బిడ్డ, దళిత జాతి జోలికి వస్తున్నావు. దళితుల మీదనే ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నావు బిడ్డ. నీకేమన్నా సిగ్గు మానం ఉంటే ధైర్యంగా నువ్వు పెట్టు, దానికి నువ్వు కౌంటర్ ఇవ్వాలనేది. నీవు కాంగ్రెస్ పార్టీలో ప్రభాకర్ అన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నిన్ను గతంలో నీకు టికెట్ ఇప్పించి నిన్ను ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న రోజు కాంగ్రెస్ పార్టీని వదిలేళ్ళి నీ స్వలాభం కోసము, నీ కోసము డబ్బులు సంపాదించడం కోసము నువ్వు అధికార పార్టీలా చేరిన దొంగవు నువ్వు. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిగ్గు లేకుండా అనేక ప్రయత్నాలు చేస్తూ ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నావు. నీకు సిగ్గు మానం ఉంటే అరే ఎమ్మెల్యేవరా నువ్వు కౌశిక్ రెడ్డి, చిన్న పోరనివి కాదు. లారీలు బస్సులు వెహికల్ ఆపడానికి చిన్నపిల్లగానివి కాదు, చిన్నపిల్లలు చేసే పని అది. అట్లా కాకుండా నీకు నేను చెప్తున్నా, ఇప్పటికీ ప్రభాకర్ అన్న జోలి కనుక వస్తే ఎక్కడ కూడా నీ గ్రామాలలో తిరగవు బిడ్డ. మా దళితుల జోలికి వచ్చినా కూడా నా మీద ప్రెస్ మీట్ పెడితే నువ్వు పెట్టు, నువ్వు మాట్లాడు. నేను తప్పు చేసిన రోజు నువ్వు సాక్ష్యాలు చూస్తూ నా మీద మాట్లాడు. ఈ తిపారప్ సంపద అనేటోడు ఒక బ్లాక్ మెయిలర్ అని చూచు నువ్వు. కానీ పిచ్చి ఏషాలేసి నా జాతోలతో ప్రెస్ మీట్లు పెట్టిస్తే నేను నా జాతోల మీద పెట్టరా బిడ్డ. నా జాతోళ్ళు ఒక్కసారి నన్ను అరే అని అంటే నిన్ను 1000 సార్లు అరే అంట కౌశిక్ రెడ్డిగా. నేను చెప్తున్నా, నీకు ఇది ఫైనల్ వార్నింగ్. నీకు గ్రామాన నేను చెప్తున్నా, మా దళితుల జోలికి వచ్చినా నా జోలికి వచ్చినా చెప్పు దెబ్బలు తప్పవు. గ్రామాలల్లా మహిళలతో చెప్పులతో కొట్టిస్తా బిడ్డ. మా మంత్రి గారిని గతంలో కూడా
ప్రభాకర్ అన్నను గతంలో ఎవరో గొడవ పెట్టుకుంటే మంత్రి అనుచరులు గొడవ పెట్టించారు అన్నట్టు, ఎవరో ఎక్కడో లారీ లాపితే మంత్రికి సంబంధించిందంటూ. అరే నీకు ప్రజల సమస్యల మీద మాట్లాడు, ప్రజల సమస్యల మీద కొట్లాడతావని నేను ఇవాళ ఎమ్మెల్యే చేస్తే ఇక్కడ ప్రజలు పిచ్చి పిచ్చి మాటలతో చిన్నపిల్లగాండ్లా మాట్లాడుతూ ఈ పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తున్నావు. ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసికట్టుగా ఉంటారు బిడ్డ. నీ రెడ్ల శాతం ఎంతుందో గుర్తుపెట్టుకో. 95% ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నాం బిడ్డ. ఒక్కసారి కన్నెర చేస్తే గ్రామాలలో తిరగవు కౌశిక్ రెడ్డి గారే. నీకు చెప్తున్నా, ఇది వార్నింగ్ అనుకో, నీకు హెచ్చరిక అనుకో. మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.